సంఘం అయితే ఇంత ప్రయాసపడుతుంది. మరి దీని విషయంలో ప్రయాసపడినటువంటి కూలోళ్ళు ఉన్నారు, మేస్త్రి గారు ఉన్నారు, సంఘ పెద్దలు అంటున్నారు. మేమందరం కూడా మీ సేవా పరిచర్యను ప్రోత్సాహం చేయడానికి ఇంత ప్రయాసపడుతున్నాం. ఇంతవరకు అయిన పనిని బట్టి మరి మా సామ్యుల్ పాస్టర్ గారు 2 మాటలు చెప్తారు. అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ ఉన్నటువంటి సంఘ సంస్థకి వందనాలు. ఇప్పటిదాకా దేవుని కృపను బట్టి ఈ స్థలము 3 సంవత్సరాలు ప్రార్థన చేసినాం. ఎందుకంటే ఇక్కడ సంఘం నిర్మించబడాలి, ఇక్కడ అనేక ఆత్మలు నశించిపోతున్నాయని. దేవుని కృపను బట్టి దేవుడు మంచి ఎవాంజలిక్ బాప్టిస్ట్ సంఘ సంస్థ మాకు మంచి సంబంధం కలిపాడు. ఇది మొదలుకొని భూమి ఇక్కడ ప్రారంభించినప్పటి మొదలుకొని ఇప్పటిదాకా పని కూడా దేవుని కృపను బట్టి క్షేమంగా జరుగుతూ ఉంది. ఎలాంటిది అడ్డంకులు లేకుండా దేవుని కృపను బట్టి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అయ్యగారు, ఈ బ్రదరు, ఇంకా వీళ్ళ సంఘ పెద్దలు కూడా చాలా ఇక్కడికి వచ్చి కష్టపడడం, దీంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి విషయంలో ఇంట్రెస్ట్ పెట్టి చేయడం. ఇంకోటి అయ్యగారు కూడా, కాళబయ్య గారు కూడా చాలా దీని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నేను కావాల్సిన అన్ని విషయాల్లో, మెటీరియల్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా సహకరిస్తూ ఈ మందిరం ప్రారంభం కావాలి త్వరగా, ఈ అక్టోబర్ లోపు ఇది కావాలని చెప్పి ప్రయాసపడ్డాడు. కానీ దేవుని